ఇప్పుడు మన మన పుణ్యానికి కాదు, నీ వల్ల నా వల్ల అందరి వల్ల వాడు బతుకుతుండు, కోట్లు కోట్లు బతుకుతుండు. నేను చెప్తున్నా చూడు, మీ ఆయన లాంగ్వేజ్ కూడా వల్గర్గా ఉంటాయి, చాలా చాలా వల్గర్గా ఉంటాయి. కొన్ని వీడియోలు బాగుంటాయి, కానీ ఈ మధ్య కాలంలో ఆయన వ్యూస్ కొద్దిగా తగ్గింది. ఇప్పుడు ఈ కంటెంట్ తీసుకుంటే ఆయనకు డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో ఈ చెడు దారిని ఆయనే పట్టిస్తుండు. ఒక విధంగా బెట్టింగ్ యాప్ కన్నా ప్రమాదకరం ఈ టాపిక్ అయితే. ఏమన్నా కరెక్టేనా? బెట్టింగ్ యాప్ అన్న ఒక బెనిఫిట్, కొంతమంది గేమ్స్ ఆడే వాళ్ళు మాత్రమే దానికి బలవుతారు. కానీ ఇప్పుడు ఈ విషయం అయితే చాలా మైనర్ పిల్లలు. ఆయన ఒక విధంగా ఆయన మీద ఫోక్సో కేసు కూడా పెట్టాలి ఆయన మీద. మన విదేశీ శాఖ మంత్రులు కొంతమంది ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళకు అక్కడ పోలీస్ వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చి ఆయనకు ఇండియాకు గుంజుకొచ్చే మన ఎగ్జాంపుల్ ఐబొమ్మని లాంటి వాళ్ళకి ఎట్లా తీసుకొచ్చినామో అట్లా ట్రాప్ చేసి పిలుచుకొచ్చి వానికి జైల్లో కాదు